హలో, దిస్ ఈజ్ రమణి మైలవరపు. ఇక్కడ హైదరాబాద్లో స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో ఇంటర్నేషనల్ షో జరుగుతోంది. పికాసో, హెన్రీ మాటిస్, అంతేకాకుండా ఇండియన్ కంటెంపరీ ఆర్టిస్ట్ లైక్ ఎఫ్ఎన్ సూజా, హెజ్జీ గారా, ఇంకా ఎంఎఫ్ హుస్సేన్, అక్బర్ పదంసి వీళ్ళందరి షో ఉన్నాయి. ఇంకా మన దేశంలో వివిధ ప్రాంతాల నుంచి 150 మంది ఇంట్రెస్టింగ్ ఆర్టిస్ట్ వర్క్స్ కూడా ఇక్కడ పెట్టారు. లెట్స్ గో అండ్ సీ. మీ పేరు? ప్రతిభ. I work as an art teacher. ఓకే. Theme over here is SDGs, Sustainable Developmental Goals. ఓకే. This was an idea like how we can give back to nature. So all the corals we put it back. Actually there's an American project that's happening over there. Oh. We also need to learn a lot about it. So this is kind of awareness. Okay. Because underwater life, that is also precious. Yeah. This was a project. Thank you. Thank you. సబ్జెక్ట్ ఏంటంటే స్టైల్ ఏంటంటే యాక్చువల్లీ కమింగ్ ఫ్రమ్ విలేజ్లో ఉండేవాళ్ళు, మహారాజులో బతికేవాళ్ళు, హాయిగా బతికేవాళ్ళు. సిటీ లైఫ్కి వెనకాల పడేసి సిటీకి వచ్చేసిన తర్వాత క్యూబిక్ లైఫ్లో మరి చిన్న చిన్న కుటీరాల్లో కష్టపడి బతుకుతున్నారు. మైగ్రేషన్ మీద. ఏం మీడియం ఇది? యాక్చువల్లీ యాక్రిలిక్. నైస్. ఆల్ ది బెస్ట్. మీ పేరేంటి? పేరు రోజా సంచానా అండి. ఓకే. విశాఖపట్నం నుంచి వచ్చాను. ఓ నైస్. ఇదేంటి సబ్జెక్ట్ ఏంటి? ఇది ఇన్ సర్చ్ ఆఫ్ అండి. అంటే కస్తూరి మృగు తాలూకా క్వాలిటీని తీసుకున్నాను నేను. ఓకే. అది అంటే దానిలోనే ఉండే ఫ్రాగ్రెన్స్ని మొత్తం అంతా అవుట్ సైడ్ సర్చ్ చేస్తూ ఉంటుంది. ఓకే. అది టిల్ ద లాస్ట్ బ్రెత్ వరకు ఆ మెయిల్లో ఉంటుంది. అది ఓకే. అలాగా సర్చ్ చేస్తూనే ఉంటుంది. కానీ తనకు తెలుసుకోకుండానే తను ఎండ్ అయిపోతుంది. బట్ లైక్ వైజ్ మనం హ్యూమన్స్ కూడా వీఆర్ సర్చింగ్ అవుట్ సైడ్ విచ్ ఇస్ హ్యావింగ్ ఇన్ సైడ్. పీస్ కోసం అది మనం హ్యాపీనెస్ అనుకోవచ్చు. అవును. హియర్ ఐ ఇండికేటెడ్ దట్ లోటస్ యాజ్ ఎ హ్యాపీనెస్ కి సింబలైజ్ గా వాడింది. యా. ఏంటి మెటీరియల్ ఏంటి? ఫైబర్ గ్లాస్ అండ్ బ్రాంజ్ షీట్ అండి. వుడ్ అండ్ నైస్ అండి. నైస్ వర్క్. థ్యాంక్ యూ. What is the medium, Rama? This is medium acrylic on canvas. So this is a Urbanization. urbanization. మీరు గాంధీ ఎక్కువ చేస్తారా? సమ్ వీవ్ లాగా కూడా చేస్తారు. క్యాన్వాస్తో వీవ్ కదా. ఓకే. ఇది యాక్రిలికా? వెరీ నైస్. మీ వర్క్ దగ్గర ఒకసారి నించోరా? మధు, మీ పేరేంటి? హాయ్, నా పేరు మధుబాబు మంగళగిరి. నేను స్కల్ప్టర్ని. సో దిస్ ఇస్ మై వర్క్. ఎక్కువ మీరు ఏ మీడియం హ్యాండిల్ చేస్తారు? నేను ఎక్కువగా స్టోన్స్ అండ్ వుడ్లో చేస్తుంటాను. ఓకే. ఇది సాఫ్ట్ స్టోన్. ఇది ఓ. ఇది గ్లాస్ చేశాను. ఓకే. ప్రీవియస్గా కొన్ని స్టోన్స్ వర్క్ చేశాను. ప్రీవియస్లో కూడా కొన్ని స్టోన్ వర్క్స్ చేశాను. ఓకే. ఇది దాని సిరీస్లో సెకండ్ అనమాట. మార్బుల్తో చేసినట్టున్నారు కదా లాస్ట్ టైం. అవునండి. ఓకే. ఇది సాఫ్ట్ వుడ్? సాఫ్ట్ స్టోన్. సాఫ్ట్ స్టోన్. ప్రీవియస్ చేసింది వైట్ మార్బుల్ స్టోన్లో చేశాను. అవును, అవును. ఇది సాఫ్ట్ స్టోన్ ఓకే. ఓకే. వెరీ నైస్. దిస్ ఈజ్ అన్టైటిల్ అని పెట్టాను. జనరల్గా లేడీస్ మీద ఎక్కువ నేను చేస్తుంటాను వర్క్స్. ఇది ఏంటి? ఇది నీమ్ ట్రీ వుడ్తో చేసింది. హ్యూమన్ ఫిగర్సా? దిస్ ఇస్ గోల్డ్ సోడా. ఓ. ఓకే. డ్రింక్ చేస్తున్నట్టుగా దిస్ ఇస్ గోల్డ్ సోడా. ఓ. ఓకే. డ్రింక్ చేస్తున్నట్టుగా ఓ నైస్. దీంట్లో స్వీట్ మన ఓల్డెన్ డేస్ మెమోరీస్లో ఇప్పుడు ట్రెండ్గా వస్తున్న ఏదైతే కాంటెంపరీలో నేను ట్రెండ్ చూస్తుంటాను అనమాట. ఓల్డెన్ డేస్లో గోల్డ్ సోడా వాడేవాళ్ళు, తాగేవాళ్ళు. సో ప్రజెంట్ కూడా ఇప్పుడు గోల్డ్ సోడా అనేది చాలా ఫేమస్ అయింది. చాలా పిల్లలు చాలా ఇష్టంగా తాగుతున్నారు. సో దాన్ని బేస్ చేసుకుని నేను వర్క్ చేస్తాను. Who is the artist?
Oh, please come here. You are the artist? You are from which place? Hyderabad. Okay, but you have taken Kasi. Sorry? This is Ganga Arati. Ganga, yes. Very nice. What is This and Ganga, all three are the Ganga. There's inspiration from Banaras. These four paintings is the inspiration from Banaras. Okay, your name? Smita Rane. Smita. Rane. Okay, what is the medium you have taken? This is a canvas and acrylic. Okay, This is a mixed media. That's a mixed media. This is mixed media. nice, nice. సో మీ పేరు? కే పరమేశ్వరి. ఓకే, సో ఇది ఏ మీడియం సార్? This one collage medium. Okay. Collage art. On paper or on canvas we can work. Okay. Here I have used boxboard. On that I worked. By using the magazines, Okay. cutting and pasting. By Okay. that I created this collage art. సో యూ హ్యావ్ షోన్ స్ట్రీట్ సీన్స్. Yeah, street, complete city street. On Okay. this serial I have. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అండి, మీ పేరు? ఓకే, ఏ మీడియం మీరు వచ్చేసేది? ఆయిల్ మీడియం అండి. ఆయిల్. ఆయిల్ అండ్ క్యాన్వాస్. ఓ, ఓకే ఓకే. థీమ్ ఏంటి? ఈ అమర్నాథ్ యాత్ర ఓ టైటిల్ కూడా ద జర్నీ. ఓ, సిరీస్ మొత్తం ద జర్నీ చేస్తాం. ఇట్స్ వెరీ నైస్. సో యూఆర్ ఇన్స్పైర్డ్ బై అమర్నాథ్. మొత్తం అమర్నాథ్ అండి సిరీస్. ఓకే, వెళ్ళారా? అమర్నాథ్ వెళ్ళారా? వెళ్ళాను. ఓకే ఓకే. వెళ్ళాకనే వెళ్ళొచ్చాకనే మొదలెట్టాను. ఓ, వెరీ నైస్. ఏ మీడియం సార్ ఇది? యాక్రిలిక్. యాక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. మీరు జనరల్గా కొంచెం ఇట్లా రండి. జనరల్గా ఏ థీమ్ మీద వర్క్ చేస్తుంటారు? రూరల్ లైఫ్. ఓకే, అందులో అమ్మాయి జుట్టు విరబోసుకుని ఒక అమ్మాయి ఆర్ట్ లేడీ వచ్చింది కదా ఇందులో. మిగతా వాళ్ళందరూ ఓ ఓకే ఓకే. మామూలు ఓల్డ్ ఫ్యాషన్కి న్యూ ఫ్యాషన్కి. ఓకే, వెరీ నైస్, వెరీ నైస్. ఆల్ ది బెస్ట్ అండి. అంజయ్ గారు, వాట్ ఈస్ యువర్ మీడియం అండి? It's a medium. Acrylic.
canvas. ఓకే ఓకే ఏంటి సబ్జెక్ట్ ఏంటి మైథాలజీయా మైథాలజీ శివ మీన్ ఏదైనా శివ అంటే ఫామ్లెస్ అనమాట. అంటే లార్డ్ శివ ఏ ఫామ్లో ఉండొచ్చు అనమాట. అందుకే ఒక ఫామ్ని చూపించాను మీకు. లైక్ మీకు ఇక్కడ ఐస్ నోస్ అవి కనిపిస్తూ ఉంటుంది. మిడల్లో స్నేక్ అనమాట. అలా కాంటెంపరీలో తీసుకున్నాను. మెనీ ఎలిమెంట్స్ తీసుకున్నాను అనమాట ఇలాగా. ఓకే, సో ఇది డివైన్ స్పేస్ అనమాట. అంటే మన ఇండియాలో నార్త్లో సౌత్లో కొన్ని నగర స్టైలు ద్రవిడ స్టైల్లో పెయింటింగ్స్ ఉంటాయి. ఆల్మోస్ట్గా ఇండియన్ టెంపుల్స్ ఉంటాయి. సో ఆ ఓల్డ్ టెంపుల్కి చాలా వైబ్రేషన్ ఉంటుంది బేసిక్. అక్కడ చాలా కనెక్టివిటీ ఉంటుంది అన్నమాట గాడ్ గోడెస్ డివైన్ పర్పస్ అయితే. ఇది ఏం మీడియం అండి ఇది acrylic with embossed type. ఓకే That's media language. It's a structure canvas painting. acrylic and that embossed. ఎన్నాళ్ళు పట్టింది చేయడానికి 1 month. ఏ మీడియం ఇది ఆయిల్ అండ్ క్యాన్వాస్. ఓకే, మీ సబ్జెక్ట్స్ ఎక్కువ ఇవే ఉంటాయా? నేచర్కి ఫ్లవర్స్ కూడా చేశారా? ఆయిల్ మీడియం లేటెస్ట్ లోటస్ పెయింటింగ్. లోటస్ ఫ్లవర్. ఓకే ఓకే, చాలా రియలిస్టిక్గా ఉంది. వండర్ఫుల్ అండి. Please applaud. Give him a big hand. And Sadhulas of Professor Sadhulas of Peace. We wish to have many more activities here, and it's not only here. We will take it to not only India, abroad also. And this is Natraj. మీడియం ఏంటండి? మీడియం ఏ మీడియం? పెన్ అండ్ ఇంక్. మీరు రెగ్యులర్గా ఇవే చేస్తారా? పెన్ అండ్ ఇంక్. పెన్ అండ్ ఇంక్లో ట్రై చేస్తారు మీడియం. రూరల్ పల్లెటూరు సీన్లు ఎక్కువ చూస్తారు. కల్చర్ ట్రెడిషన్ మీద ఎక్కువ చేస్తాం. ఓకే ఓకే, అదే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. వీవర్స్ కమ్యూనిటీ. ఓకే ఓకే. మీ పేరేంటి? లక్ష్మీకాంత్ పెద్ది. లక్ష్మీకాంత్ పెద్ది. ఓకే, ఆల్ ద బెస్ట్. మీడియం ఏంటండి? మిక్స్డ్ మీడియం. అచ్చా, మిక్స్డ్ మీడియం. యాక్రిలిక్, చార్కోల్ అన్నీ యూజ్ చేశారా? రోటరీ పెన్, బ్రష్. ఓకే, మీ పేరు? శ్రీకాంత్ బాబు. శ్రీకాంత్ బాబు. మీరు ఎక్కువగా వెంకటేశ్వర స్వామి చేస్తుంటారు కదా? వైష్ణవ ఇది చేస్తామండి. వెంకటేశ్వర స్వామి మన మైథాలజీ, మన హిందూ పురాణం బేస్డ్ చేసుకొని ఓకే. కథలు కానీ ఎపిక్స్ కానీ గుడి మీద ఉన్న బొమ్మలు అవి ఎందుకు వాళ్ళు పెట్టడం జరిగింది. ఇప్పుడు కమింగ్ యూత్ కానీ పిల్లలు కానీ కొంచెం వాళ్ళకు కూడా పెయింటింగ్ అంటే కొంచెం ఆసక్తి ఉంటుంది కదా, దాని నుంచి కొంచెం నేర్చుకునే విధంగా అట్రాక్టివ్ కలర్స్.
యా మాది రాజు. మీడియం ఏంటండి? ఆయిలా? ఆయిల్ మీడియం. నేను 5 years age అప్పటి నుంచి చేస్తున్నారా? బాగుంది ఒకసారి. Self-taught artist, but long time he is doing the service. ఓకే. బాగున్నాయి. మీ పేరు? శ్వేత. సో ఎంత థ్రెడ్ అంటే సిల్క్ థ్రెడ్సా? ఓకే ఓకే, వెరీ నైస్. అంటే ఇంట్లో పెట్టుకుంటే ఆ ఫీల్ ఓకే. సో household objects you do? Brass, copper, then earthen, terracotta. okay, very nice. Give it to us. So we took it from them. Many times they have just gifted us this tray, then kettle, one big size. గోమాత అంటే సకల దేవతలు కొలువైంది. గోమాతను చూపిస్తే అందరినీ కూడా సరస్వతి గారు పెయింటర్ అండ్ సో ఇది ఏ మీడియం? ఇది 5. టోటల్గా ఇది టోటల్గా బుద్ధిజం సంబంధించింది. దీనిలో బ్రహ్మవీల్ అని చెప్పేసి దీన్ని టైటిల్ పెట్టాము. ఇంకా ఇక్కడ టైం సెన్స్గా 24 పెటల్స్ ఉంటాయి. అది టైం సెన్స్ చూపిస్తుంది. ఇక్కడ ధర్మచక్రాలు ఇచ్చాము, మధ్యలో బోధి లీవ్స్ ఇచ్చాము, ఈ పైన లోటస్ ఇచ్చాము. అంటే ఆయన ఎన్లైట్మెంట్ అయ్యి బుద్ధత్వం పొందినట్టుగా అక్కడ లోటస్ ఇచ్చాము. హాయ్ అండి, మీ పేరేంటి? నా పేరు బాలభక్తరాజు. ఓన్లీ గణేష పెయింట్ చేస్తాను నేను. నాది ఇప్పటి వరకు ఎన్ని పెయింట్ చేశారు? నేను 5000 గణేషస్ పెయింట్ చేశాను. 5000. ఓకే. వాట్ ఈస్ యువర్ గోల్? మీ గోల్? చేయాలని గోల్ నా ఏం కూడాను. ఫేసెస్ ఆఫ్ విజ్డమ్ అని ఆ సిరీస్లో ఓన్లీ ఫేసెస్ ఉంటాయి. ఓకే. గణేష మీకు ఏ రంగులు ఎక్కువ నచ్చుతాడు? రెడ్ కలర్ ఉంటుంది కదా, రెడ్. ఓకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.